సముద్ర తీర ప్రాంతాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి మడ అడవులు కాపాడుతున్నాయి. భూమి కోతకు గురికాకుండా చూడటంలోనూ మడ అడవులదే ప్రధాన పాత్ర. ఇంతటి ప్రాధాన్యత ఉన్న మడ అడవుల పరిరక్షణ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఓ పక్క మడ మొక్కలను నరకటం తీవ్రమైన నేరంగా చట్టాలు చెబుతూ ఉండగా, మరోపక్క అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ముందు వెనక చూడకుండా తీర ప్రాంత రక్షణను పణంగా పెడుతోంది. పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందన్న ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా మడ అడవులను పరిశ్రమలకు కేటాయించే ఆలోచనలు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. వినాశనం యొక్క గవాక్షాలను స్వహస్తాలతో తెరుచుకోవడం మనిషికి కొత్తేమీ కాదు కదా. వేల సార్లు చరిత్ర చెప్పిన సత్యం ఇది. ఇదిగో ఇక్కడ మరోసారి పునరావృతమవుతోంది. పర్యావరణ పరిరక్షణలో చెట్లు, అడవులు పోషించే పాత్ర అనిర్వచనీయం. ముఖ్యంగా ప్రత్యేక వాతావరణంలో మాత్రమే పెరిగిన మడ అడవులు బహుళ ప్రయోజనాలు అందిస్తున్నాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో 25 డిగ్రీల అక్షాంశాలు, రేఖాంశాల మధ్య ఉప్పు నీటి నేలల్లో మడ చెట్లు ఎక్కువగా పెరుగుతున్నాయి. అత్యధిక గాఢత గల ఉప్పు నీటిలో, సముద్ర తీర ప్రాంతాల్లో, చిత్తడి నేలల్లో, చీకటి నేలల్లో, బురద నేల వీటికి అనుకూలం. అడవులు అని మన ఇంగ్లీష్లో మ్యాంగ్రోవ్స్ అంటారు. వీటిల్లో మనకు బాగా పరిచయం ఉన్నవి తెల్లమడ, నల్లమడ అనే 2 జాతులు మాత్రం పరిచయం. కానీ ఇందులో డజన్ల కొద్ది వర్ష జాతులు ఉన్నాయి. చాలా విలక్షణమైనటువంటి ఒక జీవావరణ వ్యవస్థకి సంబంధించినటువంటిది ఈ మడ చెట్లు, మడ అడవులు. అంటే నది సముద్రంలో కలిసే ప్రాంతాల్లో ఇవి విస్తారంగా పెరుగుతాయి. దానికి కారణం ఏంటంటే నదిలోంచి వచ్చేటువంటి మంచినీళ్ళు, సముద్రంలోంచి పోటప్పుడు వచ్చేటువంటి ఉప్పు నీరు కలిసిన చోట్ల ఇవి బాగా చిత్తడి నేలల్లో గొప్ప అడవుల్లో దట్టంగా పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా 18.15 మిలియన్ల హెక్టార్లలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఆఫ్రికా దేశాల్లో నైజీరియాలోని 36,000 ఎకరాల్లో మడ వృక్షాలు పూర్తిగా విస్తరించడంతో 50 ఏళ్ల నుంచి అక్కడి మత్స్య సంపద, సాగునీటికి ఎలాంటి సమస్యలు లేవు. మన దేశంలోని తూర్పు తీర ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్, ఒరిస్సాలో బిటర్కనిక, తమిళనాడులో పిచ్చావరం, ముత్తుపేటల వద్ద, మన రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలిసే చోట మాత్రమే ఈ అడవులు మనకు కనిపిస్తాయి. మొత్తం 6,81,000 హెక్టార్లలో వ్యాపించి ఉన్నాయి. బెంగాల్ తరువాత మడ చెట్లు అత్యధికంగా విస్తరించి ఉన్న ప్రాంతాలు తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, తాళ్లరేవులు కావటం విశేషం. కాకినాడ దగ్గర గోదావరి డెల్టాకి ఉత్తరాన్ని కోరింగ మడ అడవులు ఉన్నాయి. అలాగే కృష్ణానది డెల్టాకి కొత్తపాలెం, నిజాంపట్నం మడ అడవులు ఉన్నాయి. అయితే ఈ 2 ఇప్పుడు మన దగ్గర మేజర్ మడ అడవుల కింద కనపడుతున్నాయి. ఇవి కాక పూర్వంగా చూసుకుంటే ఒక 100 సంవత్సరాల క్రితం చూసుకుంటే కోరింగకి, బరంపురంకి మధ్యలోని సుమారు 9 మడ అడవు ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు కోరింగ, బావనపాడు తప్ప మిగతా మధ్యజోట్లోని మడ అడవులు పెరగలిగే ప్రదేశాలు అన్నీ కూడా అంతరించిపోయాయి. మళ్ళీ ఈ మడ అడవుల్ని రిస్టోర్ చేయగలిగితే ఈ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఈ కాంటెక్స్ట్లోని మన కోస్ట్ లైన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. ప్రీవియస్గా అయితే 32,000 హెక్టర్స్ ల్యాండ్లో మ్యాంగ్రూవ్స్ ఉండేవి. ఇప్పుడు కేవలం 18,000 హెక్టార్లో మాత్రమే మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి. అంటే దాదాపు 20,000 హెక్టార్స్లో ఈ మ్యాంగ్రూవ్స్ తగ్గిపోయినాయి. మన రాష్ట్రంలో మడ అడవుల మొత్తం విస్తీర్ణం 2.75 కోట్ల హెక్టార్లు. ఈ మొత్తం విస్తీర్ణంలో 33% అంటే
90.75 లక్షల హెక్టార్లలో ఉన్న అడవులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ప్రస్తుతం 23.2% అంటే 68.8 లక్షల హెక్టార్లలో మాత్రమే అడవులున్నాయి. ఇందులోనూ 14.43 లక్షల హెక్టార్లలో చెట్లు అంతరించిపోయాయి. పచ్చదనం పూర్తిగా కరవైంది. ఆంధ్రదేశం తీసుకున్నాం, సముద్రానికి ఈ తూర్పు కనుమలకి మధ్య ఉండేటువంటి మైదాన ప్రాంతం చాలా నేరాగా ఉంటుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రారంభమై అటు శ్రీకాకుళం వరకు ఉండేటువంటి ప్రాంతంలో ఈ మైదాన ప్రాంతం చాలా నేరాగా ఉంటుంది. తూర్పు కనుమలు, తర్వాత మైదాన ప్రాంతం, తర్వాత సముద్రం. సో ఈ నేరాగా ఉండే మైదాన ప్రాంతం చాలా జనబాహుళ్యం ఎక్కువ. ఈ జనబాహుళ్యం తాలూకు ఒత్తిడి పెరిగిపోయి వ్యవసాయం అది దరిదాపు సముద్ర తీరం వరకు వచ్చేసింది. దరిదాపు సముద్ర తీరం వరకు మనకి పంట భూములు వచ్చేసాయి ఒత్తిడి వల్ల. ఏం జరుగుతుందంటే సముద్రపు నీరు ఇలా వ్యవసాయం చేయడం వల్ల, బోరు పనులు పెట్టడం వల్ల, మంచినీటి కోసం చేయడం వల్ల సముద్రపు నీరు మెల్లగా లోతట్టు ప్రాంతాల్లోకి వచ్చేస్తుంది. దీన్ని సీ ఇంగ్రెస్ అంటారు ఇంగ్లీష్లో. సముద్రపు నీరు భూమి పొరల గుండా లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చేసి అక్కడ ఉండేటువంటి శుభ్రమైనటువంటి ఈ మంచినీటి ఆక్విఫర్స్ అంటారు, ఈ భూగర్భ జలాన్ని, మంచినీటి భూగర్భ జలాన్ని కలుషితం చేసి, యాక్చువల్గా చెప్పాలంటే క్షారమయం చేస్తాయి, సెలనిటీ వచ్చేస్తుంది. ఇది మనం ఊహించట్లే. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో ఒక అరడగిన మండలాల్లో ఇప్పటికే సముద్రపు నీరు లోపలికి వచ్చేసింది. వాళ్ళకి ఇప్పటికీ వాటర్ ట్యాంకర్స్ ద్వారా నీళ్లు సప్లై చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలోని 235 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఈ మడ వృక్షాలు ఎక్కువగా ఉన్నాయి. గోదావరి తీర ప్రాంతంలోని 40 గ్రామాల వారు ఈ చెట్ల ద్వారా ఎక్కువ రక్షణ పొందుతున్నారు. ఉప్పెన, తుపాను, సునామీ సంభవించినప్పుడు తీర ప్రాంత గ్రామాలకు ఇవి అడ్డుగోడలా ఉండి కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. 2004 డిసెంబర్లో వచ్చిన సునామీలో కూడా మడ అడవుల పరిసర ప్రాంతాల్లో వాటిల్లిన ప్రాణ నష్టం చాలా తక్కువ. ఈ మడ అడవులు తుఫాన్ సమయాల్లో, ఎందుకంటే నది ముఖ ద్వారాల్లో ఉంటాయి కదా, బాగా విస్తరించి వ్యాపించి ఉంటాయి. ఇది ప్రకృతి ఏం చేసిందంటే మనకి లోతట్టు ప్రాంతాలకి ఒక 2-3 రక్షణ కవచాలలాగా ఏర్పాటు చేసింది ప్రకృతి. దాని అందులో మొట్టమొదటి రక్షణ గోడలాంటిది ఏంటంటే ఈ మడ అడవులు. తుఫాను సమయంలో, తుఫాన్లు వచ్చినప్పుడు ఆ భయంకరమైనటువంటి తుఫాను గాలి ఉధృతాన్ని వాటిని బ్రేక్ చేసి, వాటిని నిరోధించి, వాటి విండ్ వెలాసిటీని తగ్గించి లోతట్టు ప్రాంతాలకి పంపిస్తాయి ఇవి. అంచేత మనకి ఎంత తుఫాను వచ్చినా మడ అడవులు కనుక జాగ్రత్త ఉంటే, అక్కడ సంరక్షించబడితే లోతట్టు ప్రాంతాలకి ఈ తుఫాను గాలుల ఉధృతి తగ్గి వాటి వల్ల జరిగేటువంటి నష్టం బాగా తగ్గుతుంది. 1977లో దివిసీమలో ఉప్పు నది వచ్చిన తర్వాత ఈ మడ అడవుల తాలూకా ఇంపార్టెన్స్ మనం గుర్తించడం జరిగింది. ఎక్కడైతే మడ అడవులు ఉన్నాయో అక్కడ ఈ వాటర్ ఫ్లో, ఆ ఉప్పుల్లో వచ్చినప్పుడు వాటర్ ఫ్లో ఇక్కడ నష్టాన్ని బాగా తగ్గించింది. అందుచేత దీని యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి 1978లో ఇక్కడ మన మడ అడవులను, ఈ కోరింగ ఏరియాలో ఉన్న మడ అడవుల్ని శాంక్చురీగా డిక్లేర్ చేయడం జరిగింది.